వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఆయనకి అనర్హత వేటు వెయ్యాల్సిందే అంటున్నారు రఘురామ కృష్ణంరాజు. అయితే జనం ఏమనుకుంటున్నారు చెప్పండి? అనర్హత వేటు వెయ్యాలి, వెయ్యక్కర్లేదు, ఈ రెండిట్లో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఈ వీడియో వీలైనంత దూరం పంపిస్తున్నాం, ఇది ఒక పెద్ద సర్వేలా చేస్తున్నాం. అయితే అనర్హత వేటుతో పాటు ఇంకొక ప్లాన్కి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం జగన్నే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అనర్హత వేటు కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని ఇన్నాళ్ళు మనకు తెలుసు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొత్త బిగ్ ప్లానింగ్ ఏంటంటే అసలు ఎమ్మెల్యేలందరికీ కూడా జీతాలు ఆపేయాలి. ఎవరైనా సరే పని చేయకుండా జీతాలు తీసుకుంటారా? అట్లాగే ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే అర్హత వారికి లేదు కాబట్టి జీతాలు వాళ్ళకి ఆపేయాలి అనే ఒక కొత్త ప్రపోజల్తో ప్రభుత్వం ముందుకు రాబోతోంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యేల జీతాలను ఆపేయగలిగే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి హాజరు కాని సందర్భాల్లో కూడా అనర్హత అంశమే ప్రస్తావనకు వచ్చింది, కానీ జీతాల నిలుపుదల ఎప్పుడు రాలేదు. అసలు వాళ్ళిద్దరిని ఏ రోజు అనర్హత కూడా ప్రకటించలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు అవతల పక్క అధికారంలో ఉన్నా. ఇక ప్రజల్లో కూడా ఈ అంశం ఆసక్తి రేగిస్తుంది. తాము ఓటు వేసి గెలిపించినటువంటి వాళ్ళు ప్రజల్లోకి వస్తున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళి అక్కడ చట్టసభల్లో మాట్లాడలేదు, తమ తరఫున పోరాటం చేయట్లేదు అనే ఒక ఫీలర్ని క్రియేట్ చేసే ప్లాన్లో కూటమి ప్రభుత్వం ఉండడంతో ఈ జీతాల అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే అనర్హతనండి, జీతాలనండి, వీటన్నిటికీ కూడా ఒకేసారి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా ఆయన సమాధానం చెప్పారు. రీసెంట్గా ఎమ్మెల్సీల మీటింగ్లో కూడా ఆయన వ్యక్తపరిచారు తన అభిప్రాయాన్ని. ఎవరైనా సరే ఎమ్మెల్యేల సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా అసెంబ్లీకి వెళ్ళి మీరు మొత్తం మీ ఇష్యూస్ని క్లియర్ చేసుకోండి, వెళ్ళి మాట్లాడండి. మీ అందరికీ కూడా ఒక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లాంటి వ్యక్తి పెద్దగా ఉంటారు, మీరు వెళ్ళి థింగ్స్ డీల్ చేసుకోండి, ఆయన ఉన్నారు, మీ నియోజకవర్గం ప్రాబ్లం ఉంటే నా గురించి వెయిట్ చేయకండి, నేను మిమ్మల్ని ఆపట్లేదని చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి. రెండోది, అనర్హత వేటు వాళ్ళు వేస్తారంటే వేసుకోండి, ఏ రకమైన ఇబ్బంది లేదు, కానీ మీరు అసెంబ్లీకి రండి, మీకు తగినంత సమయం ఇస్తాను కూడా చెప్పట్లేదు వాళ్ళు. ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. ఓకే, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ప్రజల తరఫున మేము పోరాటం చేస్తున్నాం, ప్రజలతోనే ఉంటున్నాం, కానీ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత టైం ఇస్తాం మీకు కావాల్సినంత అని ఒక్క మాట ప్రజల సాక్షిగా మీరు చెప్పమనండి, నేను ఇప్పటికిప్పుడు రైట్ నౌ అసెంబ్లీలో అడుగు పెడతాను అని జగన్ చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా రీసెంట్గా జరిగిన ఒక ఎమ్మెల్సీ మీటింగ్లో చెప్పారు. అట్లా ఫస్ట్ టైం ఆయన స్పందించారనమాట. వైసీపీ ఎమ్మెల్యేల జీతాల అంశం ఎలా పరిణమిస్తుంది, దీని ప్రతిపక్షం ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మధ్య ఈ టాపిక్ని తీసుకురావాలి. ఏంటి అంటే వాళ్ళు అసలు అసెంబ్లీకే వెళ్ళట్లేదు, కానీ వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం వాళ్ళ జీతాలు ఆపేయడం కరెక్టే కదా అనే అంశాన్ని తీసుకురాబోతున్నారని తెలిసే జగన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళాలని చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలైనా, జనసేన ఎమ్మెల్యేలైనా, వైసీపీ ఎమ్మెల్యేలైనా, ఇంకో పార్టీ ఎమ్మెల్యేలు, రేవంత్ పార్టీ ఎమ్మెల్యేలైనా, కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలైనా, బీజేపీ ఎమ్మెల్యేలైనా, ఎవరైనా సరే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా, ఈ దేశంలో ఎమ్మెల్యేగా జీతం రాకుండా నాకు ఇల్లు గడవకూడదు అనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఇప్పుడు అంటే లేడు. గడిచిన 20 ఏళ్ళ నుంచి ఉన్నాడా? లేడు. 40 ఏళ్ళ నుంచి ఉన్నాడా? లేడు. ఒకళ్ళిద్దరు ఉన్నారేమో అప్పట్లో, 40 ఏళ్ళ క్రితం సంగతి. ఇప్పుడు ఒక్కళ్ళు లేరు. ధన దాహంతో అధికారం ఉన్నా లేకపోయినా దోచుకుని తినే ఎమ్మెల్యేలు తప్ప జీతాల మీద ఆధారపడే ఎమ్మెల్యే ఎవడున్నాడు? వాళ్ళు అసలు ఎందుకు లెక్క